దళితుల భూములను మార్వాడి సుశీల, అమర్చంద్ వైశ్యులు కోడిప్యాక రాజమణి ప్రకాశం అక్రమంగా వారి పేరుపైన పాస్బుక్ చేసుకున్నారని బాధితులు ఏడబోయిన అశోక్, ఎల్లం భూపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అడ్లూరు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 501/47 పైభాగం 1 ఎకరం 33 గుంటల భూమిని 1979 సంవత్సరంలో గల ప్రభుత్వం తమకు బతుకు తెరువు కొరకు ఏడబోయిన ఎల్లయ్యకు భూమిని ఇవ్వడం జరిగిందని, అతని కొడుకులు ఏడబోయిన అశోక్ 36 గుంటలన్నర, ఏడబోయిన రాములకు 36 గుంటలన్నర భూమిని 1994 నుంచి 95 సంవత్సరంలో మా తండ్రి మా పేరు పైన చేయించడం జరిగిందని తెలిపారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా 1999 నుంచి 2000 సంవత్సరంలో బోరు సుశీల, కోడిప్యాక రాజమణి పేర్లపైన దొంగ పాస్బుక్ ను తయారు చేసుకుని భూమిని ఎక్కించుకోవడం జరిగిందని, మా అన్నదమ్ములు ఎక్కడా కూడా సంతకాలు చేయలేదని, అప్పుడున్న ఎంఆర్ఓ, వీఆర్ఓలు కుమ్మక్కై పాస్బుక్ లో చేశారని, అధికారులు తిరిగి తమకు న్యాయం చేసి మా పేరు పైన ఎక్కించాలని, మా భూమి మాకు రావాలని జిల్లా కలెక్టర్ని వేడుకున్నారు. 1979లో ఎడబోయిన రాములకి వడ్లూరు శివార్లోని 501/47 పైభాగంలో 1 ఎకరం 33 గుంటల భూమి అసైన్మెంట్ ల్యాండ్ను గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ భూమిని అప్పటి నుంచి ప్రస్తుతం వరకు కూడా ఎడబోయిన ఎల్లయ్య, ఎడబోయిన అశోకు, ఎడబోయిన రాములు ఈ కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క చేనులో పంటలు వేసుకొని పండించుకొని జీవనోపాధి గడిపినటువంటి వారు ప్రస్తుతానికి. అయితే ఇది 99లో బోర సుశీల, అమర్చంద్ మరియు ప్రకాశం రాజమణి వాళ్ళు దొంగ పాస్బుక్లు తయారు చేయించుకొని ఏదో ఒక వ్యక్తి నాకు అమ్మిండు అని, ఆ వ్యక్తిని అమ్మేటప్పుడైనా ఈ వ్యక్తులు కొనేటప్పుడైనా వాస్తవానికి ఆయన పేరు మీద ఉందా లేదా అని చూసిన తర్వాతే మనం కొంటాం. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ కానీ అమ్మడానికి కొనడానికి చట్టంలోనే లేదు. ఈ మధ్యలో అలాంటి చట్టాలు రావచ్చును, వచ్చినప్పటికీ అది కొనడానికి ఆధారం లేదు, తీసుకోవడానికి ఆధారం లేదు, ఎవరి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కానీ దొంగ పాస్బుక్లు సృష్టించుకొని ఆ ధరణిలో వాళ్ళ పేర్ల పనులు చేయించుకున్నారు. అలా చేయించుకున్నందుకు ఈ మాల సోదరుడు అయినటువంటి మాల సోదరుడు చాలాసార్లు చాలా సంఘాల చుట్టూ, వికలాంగ సంఘాల చుట్టూ చాలా ప్రయత్నం చేసింది. సంఘాలందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాయి. వాళ్ళకు కూడా ఫోన్లు చేసి పిలిపేయడం జరిగింది. వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చిరు. ఎంఆర్ఓ కూడా ప్రశ్నించిండు, నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే, నీవు పలానా వ్యక్తి దగ్గర కొన్నట్టు ఏదైనా ఉంటే ఆ కాగితాన్ని మీరు తీసుకొని వచ్చినట్టయితే నీ ఆధారం ఏందో చూద్దాం, తీసుకురమంటే తెస్తా అని వెళ్ళిన నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆపే, వాళ్ళు రాకపోవడము, మాట్లాడకపోవడము, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. మరి ఈరోజు మా జాగాలకు మేము వెళ్తేనే తెలుసా అని మళ్ళీ ఎందుకంటే 2-3 సార్లు కలవడం జరిగింది. వికలాంగుడు, పైగా ఇక్కడ కాపర్లను పెట్టి వాళ్ళతో దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని ఏమైనా బెదిరిస్తే ఇంకా గుజరాత్ వాళ్ళు వస్తున్నారు ఒక 10 మంది, ఇట్లా లేదు అంటే బీహార్ వాళ్ళందరూ పంపిస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. పైగా వికలాంగుడు ఒక ఎస్సీ సోదరుడు, ఉరకడానికి కానీ పరిగెత్తడానికి కానీ 10 మంది నిలబడి మాట్లాడడానికి శక్తి సామర్థ్యం లేనటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ ధనికులైనటువంటి డబ్బున్న వాళ్ళు దొంగ పాస్బుక్లు సృష్టించుకొని వీళ్ళను చాలా అన్యాయం అక్రమం చేసుకున్నారు. కాబట్టి దానికి వికలాంగుల సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ న్యాయం అనేది ఉంది. అన్యాయం కోసం ఇవ్వడం రావడం లేదు, న్యాయం ఉంది. 79లో ఇచ్చిన రికార్డు ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల ఎవిడెన్స్ కాగితాలు కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. దాని ఆధారంగా ఈరోజు మోకా మీదకి మేము రావడం జరిగింది. మేమందరం కూడా ఈ దళిత సోదరుడికి న్యాయం జరిగేంత వరకు, ఒక వికలాంగుడికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడికే కాదు ఎక్కడికైనా కూడా ఈ యొక్క భూమి తిరిగి మళ్ళీ ఆ ఎడబోయిన ఎల్లయ్య పేరు మీకు వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా నిక్షేపించకుండా ఆపకుండా ఇది కలెక్టర్ దృష్టికి 2 సార్లు వేయడం జరిగింది. ఆయన మేము కూడా విన్నాం. ఈ రోజు మాట్లాడదాం, రేపు మాట్లాడదాం అట్లా చెప్పిండ్రు, కానీ రాలేదు. పెద్దవాళ్ళతో కూడా చాలా పెద్ద సంఘాలతో అయ్యా ఈ రోజు వరకైనా మాకు జరిగిన అన్యాయానికి మేము సిగ్గుపడుతూ మా యొక్క దళితుల యొక్క భూమిని ఆక్రమించుకున్నందుకు మేమే సిగ్గుపడుతున్నాం. మా భూమిని మాకు ఇప్పియాలని చెప్పి మీకు ప్రాధాయపడుతున్నాం. 10,000 దండాలు కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు అశోక్, ఎల్లయ్య, సన్న పెళ్ళయ్య. నా పేరు కొడుకు అశోక్. ఇక్కడ అడ్లూరు శివారి మా జాగా ఉన్నది. ఆ
గత 50 సంవత్సరాల కిందకి అప్పటి నుంచి ఇప్పటిదాకా పంట పండించినాము. మా నాన్న చనిపోయినా కానీ మేము పంట పండించుకొని వడ్లు మొక్కలు పండించిన తర్వాత కొన్ని ఏళ్ళ దాకా మొక్కలు పండించినాము. మాకు చదవని రోజు ఏం చేసినామంటే మాకు హెల్త్ బాగా లేకుంటే కరోనా టైంలో హెల్త్ బాగా లేకుంటే నేను పక్క రాలేను. రాకపోతే మా తమ్ముడు ఓపిక లేదు, నేను ఇదైపోయినా కాబట్టి ఇక్కడ నేను ఏం కథ కూడా అన్నీ చెప్తా, అన్నీ నాకు తెలుసు కాబట్టి పంట పండించిన సర్వే నంబర్ నుంచి మాకు అన్నీ తెలుసన్నా. అన్నీ మాది కామారెడ్డి శివారు. మాకు వడ్లు భూమి మాకు సర్వే నెంబర్ 501/47 పై భాగంలో మాకు వడ్డు శివారు నందు 1 ఎకరం 9 గుంటల భూమి మాకు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి మా భూమి మేము చేసుకుంటామని చెప్పినాం. కానీ అప్పుడు దొంగ పాస్బుక్ రికార్డు సృష్టించుకొని మాగిలేని గుండప్ప అని దొంగ పాస్బుక్ తయారు చేయించుకొని అమర్చంద్, గోర్ సుశీల, రాజమణి, ప్రకాశం ఇద్దరు కలిసి ఒక 36 గుంటల దొంగ పాస్బుక్ తయారు చేయించుకున్న రికార్డుకు లేదు. మాగిన గుండప్పకు 1 ఎకరం 9 గుంటలు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి రికార్డుకు లేకుండా దొంగ పాస్బుక్ తయారు చేసుకొని సృష్టించుకొని అలా అమర్చంద్, కోడిపేక రమేష్ జాగాను డివైడ్ చేసుకొని దొంగ పాస్బుక్ తయారు చేయించుకొని సృష్టించుకున్న తహసీల్దార్ ఎంఆర్ఓ కుంభకాయ్ దొంగ పాస్బుక్ తయారు చేయించుకున్నారు. ఇలా మాకు 21లో మా యొక్క